ఇవాళ ఇంకొన్ని కామన్ మిస్టేక్స్ సెంటెన్సెస్లో చూద్దాం. హీ ఈజ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అని అంటూ ఉంటారు, కానీ హీ ఈజ్ గుడ్ అట్ ఇంగ్లీష్ అని చెప్పాలి. ఏదైనా స్కిల్స్ కానీ ఏదైనా చేయడంలో ప్రవీణ్యుడు అని చెప్పాలంటే అప్పుడు మనం గుడ్ అట్ అని చెప్పాలి. హీ ఈజ్ గుడ్ అట్ ఇంగ్లీష్ అని చెప్పాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హీ ఈజ్ గుడ్ అట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. హీ ఈజ్ గుడ్ అట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. ఇలా అన్నమాట. ఇంకొక సెంటెన్స్ చూద్దామా? వీ నీడ్ టు స్పెండ్ మోర్ మనీ ఫర్ ట్రైనింగ్ దిస్ ఇయర్. కరెక్టే అనిపిస్తుంది కదూ, కానీ వీ నీడ్ టు స్పెండ్ మోర్ మనీ ఆన్ ట్రైనింగ్ దిస్ ఇయర్. స్పెండ్ మనీ అన్నప్పుడు ఫార్ కాదు, ఆన్ వాడాలి. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 5 years అని అంటూ ఉంటారు, కానీ ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫార్ 5 years అని చెప్పాలి. ఏదైనా ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి అయితే, అంటే ఏదైనా ఇయర్ లైక్ 2010 అని చెప్పాలంటే అప్పుడు మనం సిన్స్ వాడాలి. అదే ఒక పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫార్ వాడాలి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2010. అదేవిధంగా ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫార్ 5 years. అలా మరి ఇవి ప్రాక్టీస్ చేసేద్దామా? ఇంగ్లీష్ ఈజ్ ఈజీ అట్ మనశాల.